మికిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుని పిల్లలమైన మనం దైవికమైన దీవెన పొందుకోవటానికి అనుదినము ఆయన సన్నిధిలోనికి వచ్చి కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులను గురించి వ్రాయబడిన మాటలు గుర్తు చేసుకుంటే 107వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ అంటారు, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించను. కష్టకాలమందు దేవునికి మనం మొరపెడితే అప్పుడు దేవుడు మనకున్న ఆపదలన్నింటి నుంచి విడిపిస్తాడని 107వ కీర్తనలో 13వ చరణంలో భక్తుడు కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన మాట. మానవులమైన మనందరి జీవితాలకు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇరుకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే వాటన్నింటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసింది, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటనంటే, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం గనుక మొరపెడితే ఆయన మన కష్టాలన్నింటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఉదాహరణకి కష్టాలనేవి కొంతమందికి పూట గడవక కష్టాలు వస్తాయి, ఇంకొంతమందికి అన్నీ ఉన్నా ఏదో ఒకటి కొదువయ్యి ఆ కొదువ వారి జీవితానికి కష్టంగా ఉంటుంది. ఇంకొంతమందికి నిందలు, నిట్టూర్పులు, అవమానాలే కష్టంగా మారిపోతూ ఉంటాయి. కానీ ఆ కష్టకాలంలో, ఆ అవమానాలలో, ఆ కరువులలో దేవుని వద్దకు వచ్చి దేవునికి మనం మొర్రపెడితేనండి ఆ దేవుడు మనకు చేసే మేలు ఏంటనంటే ఆ కష్టాలన్నింటిలో నుంచి మనల్ని విడిపించి మనకి మేలు చేస్తానని చెప్పి దేవాతి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనందరికీ తెలిసిన ఓ సంఘటన బైబిల్ గ్రంథంలో యెఫ్తా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక విషయం గుర్తు చేస్తూ ఉంటాడు. యెఫ్తా మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను అని ఉంటుంది. చూడండి ఒకసారి 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 11వ వచనం చూద్దాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించను. ఎవరు వీళ్ళు? అంతకుముందు ఈ గిలాదు వాళ్ళే, సొంత వాళ్ళే ఆయనను అవమానించారండి. ఆయనని ఎంతగా అవమానించారు అనంటే, నీవు వేశ్యకు పుట్టిన వాడివి కాబట్టి నీవు ఏ విధంగా కూడా మేము గౌరవించడానికి సరిపోవు అని అన్నారు. మీ తల్లి వేశ్య, ఇదివరకనంటే తండ్రి ఉన్నాడు కాబట్టి నేనేమని లేకపోయామనంటే వీళ్ళు అంటున్నారంట. అదేంటనే అట్లా అంటారు, మరి తండ్రి ఒక్కడే కదా. మా అమ్మ పరిస్థితి అలాగునన్నా నాయన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా యథార్థంగా జీవితాన్ని కొనసాగించింది కదా, మీరే అవమానపరిస్తే ఎట్లాగునా, మీరే ఇలాగున చేస్తే ఎట్లాగునా అనంటే వాళ్ళట ఆయనను అవమానించారు, తృణీకరించారు. ఆ బాధలు తట్టుకోలేక ఆయన ఏమయ్యాడు అనంటే, ఆ మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూచారా ఏమండి, సొంత వాళ్ళే అవమానించి హీనాతిహీనంగా మాట్లాడినప్పుడు ఇక బయట వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి. ఆ బాధలలో, ఆ కష్టం
చాలా ఎక్కువ అనిపించింది. తృణీకరించబడిన అనుభవం, సొంత వాళ్ళే త్రోసేసిన పరిస్థితులు, అవి ఆయనకు తీరని బాధగా కష్టంగా అనిపించిందంట. కానీ ఆ కష్టాలలో నుంచి బయటపడటానికి, అవమానించిన స్థలములోనే అతడు గొప్ప సన్మానాన్ని పొందుకోవటానికి ఎవరైతే ఎన్నిక లేని వాడవని అన్నారో వాళ్ళే మళ్ళీ వచ్చి నీవే మా మీద ఏలికగా నాయకునిగా ఉండు అని అనటానికి గల కారణం ఏంటనంటే, ఆయన జీవితంలో బాధ కలిగింది, కష్టం కలిగింది. సొంత వాళ్ళే అవమానించారు, తృణీకరించారు, కానీ ఏ నూతినో గోతినో చూసుకోలేదట. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి పారిపోయాడు. అవమానించే వాళ్ళ దగ్గర పదే పదే ఉండి బాధపడటం కన్నా పారిపోయి దేవుని సన్నిధిలో గడపటం మంచిది. దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. మిస్పాకు పోయాడు, సంగతంతా చెప్పుకున్నాడు. అంతకు ముందు కూడా తన బాధలన్నీ దేవునికి చెప్పుకోవటం ఆయన అలవాటు చేసుకున్నాడంట. ఈ రాత్రి ప్రభు మాటలు వింటున్న మనం కూడా అండి, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలలో మనం ఎక్కడ అవమానించబడుతున్నామో, ఏ పరిస్థితుల్లో కరువులు, ఇరుకులు, ఇబ్బందులు మనకి కష్టంగా మారిపోయినాయో, ఆ కష్టాలలో మనం దేవునికి మొరపెట్టాలిగా. మనం దేవునికి మొరపెడితే కష్టకాలం ముందు నీవు పెట్టిన మొరని ఆయన ఆలకించి నీకు గొప్ప విజయాన్ని, జయ జీవితాన్ని ఇస్తాడు. యెఫ్తాకి కష్టం వేసింది, తోడబుట్టిన వాళ్ళే ఇబ్బంది పెట్టారు, సొంత వాళ్ళే అవమానించారు, సొంత వాళ్ళే తృణీకరించారు. అయ్యో, అవమానాలు ఆయనకి భయంకరమైన కష్టాన్ని కలిగించాయి. కానీ ఆ కష్టకాలములో ఆయనకున్న ఒక మంచి లక్షణం ఏంటనంటే వాళ్ళకు దూరంగా పారిపోయాడు. రెండవది, సంగతి అంతా దేవునికి చెప్పుకోవటం అలవాటు చేసుకున్నాడు. మరి రాత్రికాల సమయంలో ప్రభు మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో నిన్ను ఎవరు కష్టపెడుతున్నారో, ఏ మాటలతో కష్టపడుతున్నారో, ఏ విధమైన నిందలతో నిన్ను కష్టపెడుతున్నారో, ఆ కష్టమే, అవన్నీ వినటం కష్టమే. కానీ ఆ కష్టకాలంలో మనం చేయాల్సిన పని ఏంటనంటే పగ తీర్చుకోవటం దేవుని పనిగా నువ్వు చేయాల్సింది ఒకటేనట, యెహోవా సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయాలి, యెహోవాకు ప్రార్థన చేయాలి. అందుకనే దేవుని వాక్యంలో ఒక చక్కని మాట వాళ్ళని గురించి చెప్తాడు. 11వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అందుచేత వాళ్ళు అంటున్నారంట, మేము నీ యొద్దకు మళ్ళీ అందుకేగా వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి శత్రువులైన అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివి ఆగుదువు. తృణీకరించారు. కానీ తృణీకరించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దగ్గరికి వచ్చి, అయ్యా ఇక నీవే దిక్కయ్యా, నీవే నాయకుడు అయ్యా. కారణం ఏంటి? అతడు ఏదన్నా చేసుకొని చచ్చిపోతే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అవమానమే సన్మానంగా మార్చబడటానికి గల కారణం, తృణీకరించిన వారే దగ్గరికి వచ్చి నీవే మా మీద ఏలికవి అని అనటానికి గల కారణం ఒకే ఒకటి, అతడు యెహోవా సన్నిధిలోనికి పోయి దేవునికి మొరపెట్టాడు. అంచేత ఎందుకు ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రతిదినం దేవుని సన్నిధిలో గడపాలి అనంటే, కష్టకాలములో మనము దేవునికి మొర్ర పెడితే ఆయన అవమానాలను సన్మానాలుగా మారుస్తాడు. కరువులో ఆయన సమయోచితమైన కృపచేత కనికరం చూపించి సమృద్ధి అయిన పోషణను మనకి దయచేస్తాడు. అందుకనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మనం దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవునికి ఏ మాత్రం కూడా ఎడమ కాకుండా నిందించే నిందలకి, అవమానాలకి, తృణీకరించి త్రోసివేసి తోలివేసిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కృంగిపోవటం కన్నా కాస్త దేవునికి చేరువై ప్రభు సన్నిధిలో గనక ప్రార్థన చేస్తూ ఉంటే దేవాతి దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అవమానాలను సన్మానాలుగా మారుస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేద్దామండి రాత్రి కుటుంబాల కొరకు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఇంకొక సంఘటన, సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో గుర్తు చేసుకుంటే, హన్నా జీవితం గురించి మనందరికీ తెలుసు. హన్నా అనే ఆమె సమృద్ధి కలిగిన స్థితిలో ఉన్నది. ప్రేమించే భర్త ఉన్నాడు, అభిమానించి లోబడే పాలేరులు అనేక మంది ఉన్నారు.
కానీ ఆమె జీవితంలో ఆమెకున్న కష్టం ఏంటో తెలుసా? హన్న బిడ్డలు లేక గొడ్రాలయ్యి ఉండెను, హన్న సంతు లేనిదయ్యి ఉండెను, పిల్లలు లేనిదయ్యి ఉండెను. ఆ నింద కష్టంగా మారిపోయింది, ఇబ్బందిగా మారిపోయింది, భయంకరమైన వేదనకి గురైపోతా ఉంది. కానీ ఆ కష్టకాలంలో తల్లి చేసిన పని ఏంటనంటే, షిలోహులోని దేవుని ఆలయములోనికి వచ్చి ఏటేటా వచ్చి అలవాటు ఉందంట, కానీ ఏటేటా వచ్చి అందరితో గడిపేది. కానీ కష్టం ఆమెది, బాధ ఆమెది, నలిగిపోతున్నది ఆమె గనుక ఈసారట అందరిని విడిచిపెట్టి తనొక్కతే దేవుని ఆలయములో ఓ స్థలములోనికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేస్తుంది. ఈరోజైనా మనకున్న కొరతలు తీరాలనంటే, మనకున్న అవమానాలు సన్మానాలు కావాలనంటే, తృణీకరించిన వారే మరలా నిన్ను చేర్చుకోవాలనంటే, నీవు దేనికి పనికిరాని వాడవు, పనికిరాని దానం అన్న నీ జీవితమే అనేకులకు పనికొచ్చేదిగా, ఎన్నిక లేని తృణీకరించబడిన నీ జీవితం ఇతరులను ఏలికగా, నాయకునిగా, నాయకురాలుగా మార్చాలి అనంటే దేవుని దగ్గరికి రావాలి. దేవునికి మన కష్టమంతా చెప్తూ మొర్రపెట్టేవారిగా మనము ఉండాలి. హన్నము కూడా షిలోహులోని దేవుని ఆలయంలోనికి వచ్చి మొర్రపెట్టడం మొదలుపెట్టింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అక్కడున్న దేవుని సేవకుడు అపార్థం చేసుకున్నాడు. ఎంత ఉదయాన్నే ద్రాక్షరసం దాగి వచ్చేవేంటమ్మాయి అని అన్నాడంట. అయినా సరే ఎవరు అపార్థం చేసుకున్నా తన ఆశయం వదిలిపెట్టలేదుగా, తన మనసులో ఉన్న కోరిక దేవునికి చెప్పుకోవటంలో రాజీ పడలేదుగా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వస్తున్నప్పుడు, ప్రార్థనకి వెళుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఓ పాట పాడుతున్నప్పుడు కొంతమంది నిన్ను అపార్థం చేసుకొని అవమానించవచ్చు, నిందించవచ్చు, చులకన చేయొచ్చు. కానీ కృంగిపోయి దేవునికి దూరం కాకూడదట. హన్నమ్మ ఏమాత్రం కూడా బెదిరిపోలా, చెదిరిపోలా. బాధ ఆమెది, కష్టం ఆమెది గనుక ఆ తల్లి చేస్తున్న పని ఏంటనంటే, ఆలయములో కన్నీరు మున్నీరుగా విలపించి యెహోవా యొద్ద ఒక్క మొక్కుబడి చేసుకున్నదంట. ప్రభువా, నాకు ఈ కొరత ఉన్నదయ్యా, ఒక్క మగబిడ్డను నీవు నాకు దయచేసి నాకున్న నిందను తొలగించితే మళ్ళీ ఆ బిడ్డ పెరిగి పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి నీకు ఇస్తా. ఏది ఈ రాత్రి అలాంటి సమర్పణ మనకున్నదా? కష్టాలలో నుంచి దేవుడు బయట వేయాలనంటే, బాధలలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలనంటే, మనకున్న అవమానాలను సన్మానాలుగా మార్చాలి అనంటే మానక దేవుని సన్నిధిలోనికి రావాలి. హన్నమ్మ షిలోహులోని దేవుని ఆలయాన్ని ఆశ్రయించింది. ఆలయంలోనికి వచ్చేటప్పుడు ఇంటిల్లపాదితో వచ్చింది, కానీ ప్రార్థన చేయటం మాత్రం సమస్య తనది, వేదన తనది, బాధ తనది, రోదన చేస్తూ గుండె బ్రద్దలైన అనుభవం ఆమెది. కాబట్టి హృదయం అంతా యెహోవా సన్నిధిని కొమ్మరించిందంట. ఎంత మంచి విషయం! ఈ రాత్రి అలాగుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుడు మేలు చేయటానికి సంసిద్ధతగా ఉన్నాడు. అలాగుని చేయటం ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకొనగా ఆమె గర్భవతి అయి ఓ బిడ్డనకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత చివరికి పాలు విడిచాక ఆలయంలోనికి, మందిరంలోనికి తీసుకొచ్చి విడిచిపెట్టింది. అంటే దేవుడు బిడ్డలు లేని గొడ్రాలనే నిందగలిగిన అన్నమ్మని బిడ్డలు కలిగిన తల్లిగా మార్చటానికి, అవమానించబడిన ఆమె జీవితం అనేకులు ఎదుట సన్మానానికి మూలమైందిగా మారటానికి కారణం ఏంటనంటే ఆమె దేవుని ఆలయంలోనికి వచ్చింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, మొక్కుబడి చేసుకుంటుంది. మనం కూడా మనకున్న అవమానానికి సంబంధించిన కష్టం ఏదో, మనకున్న బాధ ఏదో, మనకున్న కొరత ఏదో, దాని ద్వారా మనం అవమానించబడుతున్నామేమో సమాజంలో, దానితో కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆయన సన్నిధిలో మనకున్న కష్టాన్ని ప్రభువుకు చెప్పుకుంటే ఆయన మన పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఈ రాత్రి మాటలు ఆలకిస్తున్న వారిలో అనేక మంది బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారండి. అనేక మంది సమాజంలో బిడ్డలు లేకపోవటం ద్వారా చులకన చేయబడి నిందల పాలయ్యి అవమానమే కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చుకొని జీవితాలు గడుపుచున్న వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వాస్తవికమైన సంఘటన ఏంటనంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కష్టం నీకున్నది,
బాధ నీకున్నది, అవమానాలు మిగిలిపోయాయి. కానీ ఆ అవమానాలను పదే పదే ఆలోచించి నువ్వు కృంగిపోయి ప్రాణం తీసేసుకోవటం కన్నా ఆ అవమానాలను కాస్త ప్రక్కన పెట్టి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానములోనికి వచ్చి, ఆయన ఆలయములోనికి వచ్చి నీకున్న అవమానానికి మూలమైన సమస్య ఏదో అది దేవునికి తెలియజేసుకుంటే, హన్నమ్మకు వలే యెఫ్తాకు వలే నీవు నీ సంగతంతా దేవునికి చెప్పుకుంటే ఆ దేవుడు నీ మనవి ఆలకించి నీకున్న అవమానాలను సన్మానాలుగా మార్చి అవమానాల ద్వారా నీ కలుగుచున్న కష్టాన్ని సౌఖ్యంగా మారుస్తాడు. ఆ కష్టకాలములో నుండి ఆయన నిన్ను బయట వేస్తాడు. అంచేత అందుకే మానక మనం అనుదినం ఈ రీతిగా కుటుంబాల యొక్క ఆశీర్వాదం కొరకు, కుటుంబాలలో ఉన్న కష్టాలు తొలగిపోవటం కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం. ఇశ్రాయేలీయులు వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించాడు. మొరపెట్టారు కానీ అన్నింటిలో నుంచి, కొన్నిటిలో నుండి కాదట, వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించాడు. ఈ రాత్రి నీకే ఆపద ఉన్నదో, నిందలతో కష్టపడుతున్నావేమో, పోషణ లేక కష్టపడుతున్నావేమో, పని దొరక కష్టపడుతున్నావేమో, బిడ్డలు లేక కష్టపడుతున్నావేమో, ఎదిగిన బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని కష్టపడుతున్నావేమో, చదువులు పూర్తయి ఉద్యోగం లేక కష్టపడుతున్నావేమో, ఏది నీ కష్టంగా మారిందో ఆ కష్టకాలాన్ని దేవుని సన్నిధిలో గుర్తు చేసుకొని ఆ కష్టకాలమందు మనం యెహోవాను ఆశ్రయించి ప్రార్థన చేస్తే ఆ దేవుడు మనకున్న కష్టములన్నింటిలో నుంచి బయట వేస్తాడు. అంచేత ఈ రాత్రి మనం కూడా ఆయనకి మన కష్టాలు చెప్పుకొని దేవుని ఎదుట మొర్రపెట్టి మన కష్టములలో నుండి బయటపడటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా కొద్ది సమయం నిండు మనసుతో ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నా పరిస్థితులు ఎట్లాగునున్నాయి, నా స్థితిగతులు ఎలాగునున్నాయి, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నాకున్న ఈ కష్టాలలో నుంచి నన్ను విడిపించండి అయ్యా. నీవే నాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, నా జీవితం ఎట్లాగునున్నదయ్యా, నా పరిస్థితులు ఎలాగునున్నాయి అయ్యా. ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని కోరుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా. మీ సన్నిధిలో కూడి ప్రార్థన చేయటానికి మీరిచ్చిన ఈ తరుణం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి ఉన్న దేవా నీకు వందనాలనైనా, మీకే స్తోత్రములనైనా, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. దేవా మీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రములనైనా. దేవా నీకు వందనాలు, మీకు స్తోత్రములనైనా, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా యేసయ్యా, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను రాజా
జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులో నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులో నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా, బలహీనతలయందునా అవమానములయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులో నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులో నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానములోనికి చేరిన మనం నిండు మనసుతో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువుని ఇందాక స్తుతించి ఆరాధించిన మనం కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అందరం